शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं నమామి. ఈరోజు భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ మూడు ఒక సంగమం లాంటిది. మామూలుగా టీవీలో చూస్తే 3 ఛానళ్ళు 3 ప్లేసెస్లో వస్తాయి. కానీ 3 ఛానల్ని ఒకటే దగ్గర చూడాలంటే అది ఎన్టీఆర్ స్టేడియంలోనే చూడగలం. 3 కలిసినటువంటి ఒక సంగమం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం ఏంటనంటే కార్తీక పూర్ణిమ. సహజంగా అందరం పౌర్ణమి పౌర్ణమి అంటారు. పౌర్ణమి అనేది దుష్ట ప్రయోగం. పౌర్ణమి అని వాడకూడదు. పూర్ణిమ అనేదే శుద్ధమైన ప్రయోగం. ఈరోజు పూర్ణిమ అంటే పూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహాన్ని ఈరోజు మనందరం పొందబోతున్నాం. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క ఆశీస్సులతో, నారాయణుడి యొక్క కృపా కటాక్షంతో ఈరోజు మనందరం కూడా ఈ భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవానికి, ప్రత్యేకంగా భక్తి టీవీ కుటుంబం మొత్తం, ఎన్టీవీ కుటుంబం, వనితా టీవీ కుటుంబం, ఈ కుటుంబాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి ప్రతిరోజు ఒక దీపోత్సవాన్ని నిర్వహింపజేసి, ఇక్కడ మనం 1000 మంది కూర్చుంటే దీన్ని కోట్ల మంది చూస్తూ ఉన్నారు. ఈరోజు మాధ్యమానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. మనందరం కూడా దీపోత్సవం చేసే ముందు ఒక చిన్న భగవన్నామ స్మరణ మనం చేస్తే, ఈరోజు మీ నోటితోటి మీరే పలకండి, నా గొంతు కన్నా మీ గొంతుక శివుడి దగ్గరికి చేరాలి. ఒక్కసారి అందరం కూడా చిన్న, అది సరళమైనటువంటి పంక్తులే, భగవన్నామమే. నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం, ఇంతే ఉంటుంది. అది మీరందరూ నాతోటి కళ్ళు మూసుకుని, శివుడే మీ దృష్టిలో ఉండాలి. ఇంకా ప్రపంచం ఉండకూడదు, ప్రకృతి ఉండకూడదు, పరమాత్మ ఒక్కడే ఉండాలి. ఇంకేదైనా మీ దృష్టికి తగిలితే ఆ పరమేశ్వరుడు యొక్క మహాజ్యోతి మీలో ప్రకాశిస్తూ మిమ్మల్ని కాపాడుతున్నటువంటి ఆ అఖండ జ్యోతిని స్మరిస్తూ మీ కళ్ళని ప్రశాంతంగా మూసుకుని హాయిగా ఒక్క క్షణం ఆ నామస్మరణ మనం చేస్తాం. ఆ తదుపరి మన స్వామివారు కూడా మాట్లాడతారు, అనుగ్రహ భాషను చేస్తారు. ఆ తదుపరి దీపోత్సవానికి మనం వెళతాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం, కార్తీక పూర్ణిమ, పుడమి పులకించే దినం, ఈ ప్రకృతి పరవశించే దినం, పరమాత్మ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించే దినం. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఆ పరమాత్ముణ్ణి మనసారా ప్రార్థిద్దాం. నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం. అందరూ చెప్పండి. నమ శివాయ నమ శివాయ
నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఇంకా వినపడాలి నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ 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 నమః శివాయ ఓం శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమః శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ నమః శివాయ శివాయ నమో శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమః శివాయ నమో ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమః శివాయ నమో ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శంకరా శివాయ నమః శంకరా హరా శివాయ శంభో నమః శివాయ మహాదేవ శివాయ నమో శివాయ నమః నమః శివాయ నమః శివాయ శివాయ నమో శివాయ నమః నమః శివాయ నమః శివాయ ఈరోజు పరమేశ్వరుడి యొక్క వాస్తవికమైనటువంటి ఆ తత్వాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. మనందరం నమఃశివాయ అనే పంచాక్షరి 5 అక్షరాలని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. అందరికీ తెలుసు భారతదేశంలో ఉండే
కోట్లాది మంది భారతదేశం బయట ఉండే కోట్లాది మంది నమశివాయ నమశివాయ అంటుంటాం. అసలు ఏమిటి నమశివాయ? అసలు నమశివాయ అంటే, శివుడంటే రకరకాల వర్ణనలు చెప్పారు. ఏమిటి అనంటే, చితాభస్మోలేపి గరళమశనం దిక్పటధరు. ఆయన చితాభస్మం పూసుకుంటాడని, విషం మింగాడని, ఆయనకు ఒంటి మీద ఏ బట్ట లేదని ఇవన్నీ వర్ణిస్తూ ఉంటారు. అసలు ఏమిటి? ఎవరైనా ఒక దేవుణ్ణి మనం ప్రార్థించాలి అని అంటే, ఒక చనిపోయినటువంటి ఒక శవాన్ని కాలిస్తే ఆ బూడిదను తన మీద వేసుకోవడమా? ఆయన్ని మనం దేవుడిగా ప్రార్థించడమా? చిచ్చి చిచ్చి. ఎవరైనా పాయసం తాగితే ఇష్టపడతాం, కానీ పాయసం తాగమంటే ఎవరైనా ఇష్టపడతామా? పాయసం తాగితే ఆనందంగా ఉంటాం, పాయిజన్ తాగితే ఎగిరిపోతాం. ఆయన దగ్గరికి వెళితే మనకు ఆయన తీర్థం కింద ఆ గరళమే పెడతాడేమో, ఎందుకని ఆయన తాగేది గరళమశనం. సరే, ఎవరి దగ్గరైనా దేవుడి దగ్గరికి ఎందుకు వెళతారు? ఉన్న వస్త్రాలని కాపాడుకోవడం కోసం వెళతారు, అన్న వస్త్రాల కోసం వెళతారు. కానీ ఆయనకేమో బట్టే లేదు, మన ఉన్న వస్త్రాలు కూడా ఏమైపోతాయో అనే బాధ, బెంగ కూడా కలగొచ్చు. ఎందుకని? దిక్పటధరో. ఆయన చితాభస్మం పోసుకుంటాడు, గరళం తాగుతాడు, దిక్కులనే తన యొక్క పటంగా కట్టుకుంటాడు వస్త్రంగా. ఆయనకి వస్త్రం లేదు. ఈయనని దేవుడుగా మనం కొలవడమా? ఈయనని మనం ప్రార్థించడమా? ఆయన కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక టీవీ ఛానల్ నమశివాయ నమశివాయ అని అందరి మతి పోంగొట్టడమా? ఇన్ని వేల మంది ఏమిటో ఏమిటో ఇక్కడ ఏదో అయిపోతుందని ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి కిక్కిరిసుకుపోయి కూర్చోవడమా? కోట్లాది మంది దీన్ని చూడడమా? ఎంత ఏమిటో ఒక పిచ్చిలా అనిపిస్తుంది. ఒక పిచ్చికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. కానీ ఇది పిచ్చి ఆస్తికుడికి కాదు, మనలాంటి భక్తులకి కాదు, టీవీ ఛానల్కి కాదు. ఇది పిచ్చి అని భావించే వాళ్ళ పిచ్చిలోనే ఈ పిచ్చి దాగుంది. ఎందుకు అనంటే, నమశివాయ అనే 5 అక్షరాల గురించి మనం తెలుసుకుంటే పంచాక్షరి అనేటువంటిది ఎంత ఉత్తమమైందో మీకు అర్థమవుతుంది. మనందరికీ తెలుసు ఈ ప్రకృతి ఎలా పుట్టింది అని. ఈ ప్రకృతి ఎలా పుట్టింది అని అంటే పంచభూతాల నుండి పుట్టింది. ఆకాశం, వాయు, అగ్ని, నీరు, జలం, పృథివ్యాపస్తేజో వాయురాకాశాది పంచభూతాన్ని. ఈ 5 భూతాలు కలిస్తే ఇదిగో ఈ ప్రకృతి ఇలా ఉంది. అందుకే నన్ను అడిగారు ఒక ఆయన, జన్మ అంటే ఏంటి, మరణము అంటే ఏంటి, ఒక్క లైన్లో చెప్పండి స్వామి అని. అసలు మనందరం ఆల్రెడీ మరణానికి ఒక పెద్ద లైన్లోనే ఉన్నాం, మళ్ళీ దీని గురించి ఒక్క లైన్ చెప్పుకోవడం ఏంటి? అందరం ఆల్రెడీ ఒక లైన్లోనే నిలబడి ఉన్నాం. ఎప్పుడు ఎవరి బర్త్ కన్ఫర్మ్ అవుతుందో తెలియదు. అందరం టికెట్ అయితే ఉంది, అందరికీ వచ్చేటప్పుడే టికెట్ ఇష్యూ అయిపోయింది. ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు అందరికి కొంతమందికి ఆర్ఏసీ ఉంటుంది, కొంతమందికి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంకా లిస్ట్లోనే ఎక్కుండకుండా ఉంటుంది. బట్ ఏదో ఒక రోజు అయితే కన్ఫర్మ్ అవుతుంది పక్కా. అయితే నేను అతనికి చెప్పాను, జన్మ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పంచభూతాల కలయిక జన్మ. 5 పార్ట్నర్స్ కలిస్తే ఇదిగో ఈ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఎవరి 5 పార్ట్నర్స్ అంటే ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి. మన శరీరాన్ని ఏ డాక్టర్కైనా ఇచ్చి దీన్ని అడ్డదిడ్డంగా కోసి దీంట్లో ఏముందని చూడమనండి, 5 భూతాలే ఉంటాయి, ఇంకా 6ది ఉండదు. 6వ భూతం ఏదన్నా ఉంటే అది మనమే అయి ఉంటాం. 5 భూతాలు ఉంటాయి.
మరణము అంటే ఏమిటనంటే ఒకే వాక్యంలో చెప్పొచ్చు, ఈ పంచభూతాలు ఎవరి దారిన వాళ్ళు విడిపోతే దాన్ని మరణం అంటారు. బిజినెస్ జరగాలంటే అందరూ కలిసి ఉండాలి, జీవితం కొనసాగాలి అంటే 5గురు కలిసి ఉండాలి. బిజినెస్ అయిపోవాలి అని అంటే 5గురులో అందరూ విడిపోవాలి. మరణం ప్రాప్తించాలి అని అంటే 5గురు విడిపోవాలి, 5 భూతాలు. కాబట్టి పంచభూతాలు కలిస్తే జన్మ, అది కొనసాగితే జీవితం, అది కొన వరకు సాగి చివరికి ఆగిపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే దాన్ని మరణం అంటున్నాం. అంటే పంచభూతాలే ఈ ప్రకృతికి ఆధారం, మనకు ఆధారం. అటువంటి పంచభూతాలని పరమాత్మ తన నామంగా కలిగి ఉన్నాడు. అందుకనే శివుడు ఎవరయ్యా అని అడిగితే ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క ఎలిమెంట్ని దాచుకున్నాడు ఆయన. నమశివాయ అనే 5 అక్షరాలలో నా అనే అక్షరం ఏదైతే ఉందో నభం అంటే ఆకాశము అని అంటాం. మా అనే అక్షరం ఏదైతే ఉందో దాన్ని మరుత్ అంటాం, అంటే గాలి. నమశివాయలో 3వ అక్షరం షి అనే ఒక అక్షరం ఉంది, అది ఏమిటనంటే శిఖి అంటే అగ్ని. 4వ అక్షరం ఉంది వా అంటే వారి అంటే నీళ్లు. యా అనే 5వ అక్షరం అంటే యజ్ఞం, అంటే ఈ 4 కలిపి ఎక్కడైతే జరుగుతూ ఉందో ఆలంబనంగా దాన్ని పృథివీ అని అంటాం. అందుకనే మనం పృథివిలో పడ్డాం, ఆఖరికి మన శరీరాన్ని పృథివీకే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందుకనే మనది పార్థివ దేహము అన్నారు. అంటే మనం ఈ పంచభూతాల కలయికతో ఈ భూమి మీద చేరి దీంట్లో నుంచి బయటకు వస్తున్నాం. మనం ఈ లోకంలో తిరగాలి అని అంటే మనకు గేట్వే ఎవరు అని అంటే తల్లి తండ్రి, వాళ్ళిద్దరే మనకు ముఖద్వారం. తల్లి తండ్రి లేకపోతే మనం రాలేం. అలాగే ఈ సృష్టికి కూడా 2 ఉన్నారు తల్లిదండ్రులు. ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. అందుకే అన్నారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నేను రావడానికి తల్లి తండ్రి కారణం ఎలాగో మా అమ్మా నాన్న, ఈ సమస్త సృష్టి రావడానికి వాళ్ళిద్దరే కారణమన్నారు. అందుకనే పంచాక్షరి మంత్రంలో నా అంటే ఆకాశం, మా అంటే గాలి, షి అంటే అగ్ని, వా అంటే జలం, యా అంటే పృథివీ. 5 అక్షరాలు పంచభూతాలు అయిపోయాయి. మరి ఆయన ఎవరండి? శివుడు ఎవరో చెప్పండి. శివుడు పంచభూతాలు అయిపోయాయి, ఆయన చుట్టూతా భూత ప్రేత పిశాచాది గణాలన్నీ తిరుగుతూ ఉంటాయి. పంచభూతాలు ఆయన అయిపోయాడు. మరి అసలైన శివుడు ఎవరు అనంటే ఈ నమశివాయ ముందు మనం ఒక మంత్రం ఉచ్చరిస్తామే ఓం అని, అది శివుడు, వాస్తవికమైన శివుడు. ఎందుకు ఆ మాట అంటున్నాము అనంటే ప్రణవమే పరమాత్మ. అక్కడి నుండి వచ్చింది తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్యః పృథివీ. ఆ తత్వం నుండి ఆకాశం, వాయు, ఆకాశం, వాయు, అగ్ని, ఆ తర్వాత జలం, భూమి, ఈ 5 భూతాలు ఆయన నుండే సంక్రమించాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అనంటే ఈరోజు భగవంతుణ్ణి ఆరాధించేది కూడా మన హిందూ సంస్కృతిలో ఈ 5 ఆరాధనలే ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, 6వ ఆరాధన లేదు. పృథివీ తత్వానికి సంకేతంగా పూజ చేస్తాం, పువ్వులు అక్షతలు అన్నీ వేస్తాం, ఇవన్నీ భూమి నుండి వచ్చాయి. జలానికి సంకేతంగా అభిషేకం చేస్తాం, జలంతో, పళ్ళరసాలతో, పాలతో, పెరుగుతో. అగ్నితత్వానికి సంకేతంగా ఒక పెద్ద యాగం చేస్తాం, యజ్ఞం చేస్తాం. వాయుతత్వానికి సంకేతంగా పారాయణం చేస్తాం, ఉచ్చరిస్తాం, జపం చేస్తాం, మంత్రం ఉచ్చరిస్తాం. ఆకాశతత్వానికి సంకేతంగా ధ్యానం చేస్తాం. అంటే ధ్యానం ఆకాశానికి, జపం వాయువుకి, యజ్ఞం అగ్నికి, అభిషేకం జలానికి, పూజ పృథివికి, పంచభూతాలకి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం.
మరి ఆరోది లేదుగా, అందుకే ఆరో పూజ లేదు. మరి ఆరోది ఏమిటి అనంటే ఆరోది జ్ఞానం. ఆ జ్ఞానంతో పరమాత్ముని ఆరాధించాలి. ఇవన్నీ వస్తువులతోటి, వాక్యాలతోటి, సమిధలతోటి, సామగ్రితోటి ఆరాధిస్తాం. కానీ ఆ ఓం అనే ప్రణవాన్ని దేంతో ఆరాధించాలి అనంటే ఓం అనే ప్రణవానికి ఆరాధన కేవలం జ్ఞానం ఒక్కటే ఆరాధన. అందుకనే ఆ పరమేశ్వరుణ్ణి మనం నమశివాయ అనంటే పంచభూతాలని దాటించి ఆ ప్రణవస్వరూపమైన పరమాత్మ అనుగ్రహాన్ని మనకిస్తాడు. చాలామంది అంటారు, ఇందాక అనుకున్నాం కదా, ఆయన ఏంటి చితాభస్మం వేసుకున్నాడు పైన అని. ఆయన భస్మం ఎందుకు వేసుకున్నాడు తెలుసా అండి? మనం ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే చిచిచి అసుంట మైలా అంటాం, ఆయన్ని దూరంగా పెడతాం. వాళ్ళని చూసొస్తే మనం స్నానం చేస్తాం, వాళ్ళు తగిలితే మనం స్నానం చేస్తాం. కానీ ఆ పరమాత్మ ఎంత గొప్పవాడంటే ఆ మరణించినటువంటి శరీరాన్ని, మృత కళేబరాన్ని కాల్చి ఆ భస్మాన్ని మొత్తం తన మీదకి వేసుకున్నాడు. శరీరం ఉన్నంత వరకు దాంట్లో బ్రతికాడు ఆయన, దాంట్లోనే శివుడిగా బ్రతికాడు. ఆయన తప్పుకున్న తర్వాత శవమైంది, దాన్ని కాల్చి మళ్ళీ శివోహం అని తన మీదనే వేసుకున్నాడు. ఎంత గొప్ప దైవం అండి! బ్రతికుండగా లోపలున్నాడు, ప్రాణం విడిచిపెట్టిన తర్వాత తన మీదనే చేసేసుకున్నాడు. అందుకనే ఏ దేవుణ్ణి మనం ఒకటిగా చూడలేం. ఒక్క శివుణ్ణి ఆరాధిస్తేనే, శివుణ్ణి ధ్యానిస్తేనే శివోహం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. చిదానంద రూప శివోహం శివోహం అని. మీరు చూడండి, ఎవరినైనా ఆరాధించండి, దేవుడు వేరే, భక్తుడు వేరేగా ఉంటాడు. కానీ ఒక్క శివుణ్ణి ఆరాధిస్తే శివుడే తానైపోతాడు. ఒకసారి మన కంచి స్వామివారి దగ్గర ఒకరు అడిగారట, ఏమనంటే, ఏమండి మీరేమో నెత్తి భస్మం పెట్టుకున్నారు, అమ్మవారిని ఆరాధిస్తారు, మేము ఎప్పుడొచ్చినా నారాయణ నారాయణ అంటారు, ఈ వైషమ్యం ఏమిటండి, ఈ డిఫరెన్స్ ఏమిటి మీలో అని అడిగారట. నెత్తి మీదేమో భస్మం, మాట ఏమో నారాయణ, చేతులతో ఏమో అమ్మవారి పూజ. ఈ మూడిటికి ఏమైనా పొంతన ఉందా? అసలు ఎక్కడా పొంతన లేదు. దానికి వారు నవ్వుతూ ఒక మాట అన్నారట, అంతఃశాక్తాః బహిశైవాః సపాయాంతు వైష్ణవాః అన్నారట ఆయన. ఎంత గొప్ప చూడండి. అయ్యా, నా లోపల అమ్మవారున్నా, నా నుదుట శివుడు కనిపిస్తున్నా, నోట్లో నారాయణ అంటున్నా, అంతా ఒకటే 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 అని చెప్పారు ఆయన. ఇది ఒక దార్శనికత, ఇది ఒక సామాజిక స్పృహ, ఇది ఒక చైతన్య స్ఫూర్తి, ఇది ఒక ఏకత్వానికి నిదర్శనం. కాబట్టి అన్నమయ్య కూడా పాడాడు. వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి ఆయనకి ఏవేవో కనిపించేదట ఆ రూపంలో, ఒక రూపం కాదు. అందుకని ఆయన పాడాడు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. కాబట్టి పరమాత్ముడు ఇప్పుడు పరిపూర్ణానంద అంటే, ఇగో ఇక్కడ ఇంతమంది స్వామీజీలు కాషాయం కట్టుకుంటే ఈయనే అని చెప్పగలం. కంచి స్వామి వారు ఎక్కడున్నారండి అని అంటే, ఇగో వారే అని చెప్పగలం. లేకపోతే ఇంకో స్వామి ఎవరనంటే వారని చెప్పగలం. కానీ దేవుణ్ణి వీడే దేవుడు అని ఎవరైనా చెప్పడానికి సాహసించగలమా? ఎందుకని? ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఇదొక్కటే దేవుడు అని చెబితే నువ్వు రెస్ట్రిక్ట్ అవుతున్నావు, నువ్వు పరిమితం అవుతున్నావు. కానీ అనంతమైన పరమాత్ముని పరిమితం చేయలేము. సముద్రము అనంటే ఒక గ్లాసులో నీళ్లు ముంచుకొచ్చి ఇది సముద్రము అనంటే ఎలాగ నవ్వుకుంటామో అది సముద్రమే, కానీ సముద్రం కాదు. ఒక దృష్టితో చూస్తే సముద్రము, కానీ పరదృష్టితో చూస్తే, తత్వదృష్టితో చూస్తే అది సముద్రం. భగవంతుణ్ణి కేవలం సంకుచితమైన భావనతో కాకుండా వ్యాప్త భావనతో చూడాలి. ఆ పరివ్యాప్తమైన భావనతో చూడడానికే ఇదిగో ఈరోజు ఇక్కడ కోటి దీపోత్సవం అనేటువంటి కార్యక్రమం. ఎందుకు ఈ కోటి దీపోత్సవం అని అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు దీపం పెట్టుకోవచ్చు, ఎవరింట్లో వాళ్ళు దీపం పెట్టుకుంటాం, ఆ దీపాన్ని మనం ఆరాధన చేసుకుంటాం. కానీ ఇన్ని వేల మంది కలిసి, మీరు ఆలోచన చేయండి, మీ దగ్గర ఏమన్నా ఒక రూపాయి అడిగారా? మీరు దీపానికి ఇంత కట్టండి, చెప్పులు పెట్టుకుంటే ఇంత ఇవ్వండిని. లేదు. ఇది ఒక ఆదర్శం. రేపు దేవాలయ వ్యవస్థకి ఇది ఒక ఆదర్శం. ఎందుకనంటే దేవాలయాల దగ్గరికి వెళితే
చెప్పులు పెట్టుకునేదానికి ఇంత, స్కూటర్ పెట్టుకునేదానికి ఇంత, ప్రసాదాలకి ఇంత, పూజకి ఇంత, దీపం పెట్టాలంటే అంత, అన్నిటికీ ఇంత అంత అంత ఇంత అనుకుంటూ మాకేం వద్దులేండి, దీని మీ ఎందుకండి బాబు ఇవన్నీ అని అనిపించుకునే రోజుల్లో దీపం ఉచితం, పూజ ఉచితం, కళ్యాణం ఉచితం, కార్యక్రమం ఉచితం, ప్రసాదం ఉచితం. ఎందుకు ఉచితం? ఎందుకు ఉచితం అని అంటే మనందరం యథోచితంగా ఈ ధర్మానికి కట్టుబడి ఉండాలి, ఇదొక మార్గదర్శనం కావాలనేటువంటి ఒక తపన నరేంద్ర చౌదరిలోను, అలాగే రమాదేవి గారు, వాళ్ళిద్దరిలో ఆ తపన ఉంది. నాతో వారు కలిసి 4 సంవత్సరాలుగా ప్రయాణం మాది. మొట్టమొదట ఈ మైదానంలో దీపోత్సవం జరిపినప్పుడు నా ప్రవచనాల మధ్యలో వాళ్ళు చూసి, స్వామి ఇది ఇంకా వ్యాప్తం చేయాలి అని వారి దగ్గర ఛానల్స్ ఉన్నాయి, దాన్ని తీసుకెళ్ళి ఎంత బహుళంగా వెళ్ళిందని అంటే ఈరోజు చాలా మార్పు సమాజంలో కనపడుతూ ఉంది. మీరు ఆలోచన చేయండి, ఒక 5 సంవత్సరాల క్రితం ఒక మీడియా యొక్క పోకడ ఎలా ఉండేది, ఈరోజు మీడియా పోకడ హిందూ ధర్మాన్ని నెత్తికెత్తుకోవాల్సినటువంటి బాధ్యత వచ్చింది. ఎందుకనంటే ఏ ఛానల్లో అయినా హిందూ ధర్మాన్ని చూపించకపోతే మాకు ఆ ఛానల్ అక్కర్లేదు అని బాయ్కాట్ చేసేటువంటి, టీఆర్పీ రేటింగ్ పడిపోయేటువంటి పరిస్థితి హిందువులు తీసుకొచ్చారు. కాబట్టి అంత గొప్ప ఔదార్యం ఒక హిందూ ధర్మానికి జరగాలి, అందరిలో కూడా పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. స్వామివారు ఈరోజు సుదూర ప్రయాణం చేసి మనందరి మధ్యకు వచ్చారు. వారి అనుగ్రహ భాషను కూడా విందాం. వారి పేరులోనే ఉంది జయేంద్ర సరస్వతి. ఏదైనా గెలుపు కొద్దిగా వెయిట్ చేస్తే గెలుపు ఖచ్చితంగా ధర్మాన్ వైపే ఉంటుందనేది వారు రుజువు చేసుకున్నటువంటి సంకేతాలు కూడా మనందరికీ తెలుసు. అంటే ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ, ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం అని ఉపనిషత్ చెప్తుంది. ముందు ఏదో ఎగిరినా గెంతినా ఏదో అధర్మం గెలిచిందని అనిపిస్తుంది కానీ కాదు. కానీ ఎగిరింది గెంతింది ఎప్పటికైనా సరే చల్లారక తప్పదు. జయం అనేది, విజయం అనేది మనందరికీ ఒక గొప్ప సంకేతంగా వారి పేరులోనే ఉంది. వారు కేవలం జయస్వామి కాదు, జయ ఇంద్ర సరస్వతి. అంటే జయించిన వాళ్ళందరికీ కూడా ఆయన ఇంద్రుడు. దేవతలకి ఇంద్రుడు ఎంత గొప్పవాడో ఈ లోకంలో ఆ జయం పొందాం. ఈ ఎలక్షన్లో గెలిచాం, లేకపోతే పరీక్షల్లో గెలిచాం, వ్యాపారంలో గెలిచాం, స్పోర్ట్స్లో గెలిచాం, రకరకాల గెలుపులు ఉంటాయి. ఈ గెలుపులన్నిటికీ కూడా ఆయన ఇంద్రుడు. అంటే గెలుపులన్నిటికీ ఆయన అధిపతి. అటువంటి స్వామి ఇక్కడికి రావడం, ఈ కార్తీక పూర్ణిమ వేళ మనందరం ఈ దీపోత్సవం చేసుకోవడం, ఇంత గొప్ప ఏర్పాట్లని మన భక్తి టీవీ, నిజంగా చెప్పాలని అంటే మీరు ఒక్క పెళ్లి చేయండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళు, నేను అడిగాను ఆయన చౌదరి గారికి, ఏమండి మీ ఇల్లు గుల్ల, మీ ఒళ్ళు గుల్ల అయిపోతుంది, ఎందుకండి ఇంత నెత్తికెత్తుకున్నారని అడిగితే, లేదండి ఇంకా ఏదైనా చేయాలనుకున్నాం, మీరందరూ ఉన్నారు మాకని. నిజంగా ఇది 15 రోజులు ఆయన 15 కన్యాదానాలు చేసినట్టే. ఆయనకి 15 మంది ఆయనకు ఒక్కతే కూతురు రచన అని మీరు చూసుంటారు. ఇప్పుడు ఆయన 15 రోజులు 15 మంది ఆడపిల్లలకి పెళ్లి చేసినంత పని చేశాడు ఆయన. కాబట్టి ఇది ఒక లోక కళ్యాణం, ఇది విశ్వ కళ్యాణం, ఇది హిందూ జన కళ్యాణం, ఇది హిందూ సంస్కృతికి ఒక కళ్యాణం, నీరాజనం. అటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రశాంతంగా కూర్చొని చూడడానికి ఇన్ని ఏర్పాట్లు చేసినటువంటి వారందరికీ ఒక్కసారి మీరు కర్తలా మలకంతో సరిపోదు. మీరు హైదరాబాద్లో కొడితే ఆంధ్ర రాజధాని కాదు, 29 రాష్ట్రాల రాజధానికి వినపడాలి గట్టిగా ఇంకా. కాబట్టి మీ ఒక్కసారి మన నరేంద్ర చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, శృంగేరి క్షేత్రం నుండి వారికి ఆశీర్వచనం అందజేశారు శృంగేరి పీఠాధిపతులు. వారి యొక్క ఆశీర్వచనాన్ని దంపతులిద్దరికీ కూడా ఒక్కసారి సమర్పించిన తర్వాత మన స్వామివారి అనుగ్రహ భాషణ ఉంటుంది. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. ఒకసారి వారికి. ఆ తదుపరి మనకు కంచి
పీఠము అనంటే ఎవరు గుర్తుకొస్తారంటే, సమాజంలో వర్ణ వివక్ష లేకుండా అందరూ హిందువులే అని చాటి చెప్పిన మొట్టమొదటి పీఠం స్వామివారు. వారి యొక్క ఔదార్యం ఎంత గొప్పదో చూడండి. శృంగేరి పీఠం నుంచి ఆశీస్సులు వచ్చాయనంటే వారు దాన్ని స్పృశించి ఆనందంతో వారికి ఇస్తున్నారంటే ఈ సంగమం, ఈ సమన్వయం, ఈ అన్యోన్యత హిందూ ధర్మానికి ఒక గొప్ప ఆశాజ్యోతి కాగలదని, పీఠాలు వేరైనా వారి యొక్క ఆశయం ఒక్కటే, మఠాలు వేరైనా మనస్తత్వం ఒక్కటే, ఆశ్రమాలు వేరైనా లక్ష్యమంతా ఒక్కటే. ఎందుకనంటే అందరం చేరేది అక్కడికే, అందరం తలచేది అదొక్కటే అని వారి యొక్క సుహృద్భావం, సహృదయత నిజంగా ఈరోజు భారతదేశంలో అందరూ ఇది చూసి ఆనందించవలసిన అంశం. అంత గొప్ప ఉదారమైనటువంటి స్వభావం వారిది. ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అంటారు. నిజంగా వారి యొక్క ఆలోచన ఎంత గొప్పది అనంటే, అన్ని వర్ణాలని ఒకటి చేసి ఒకే తాటిపైకి తీసుకొచ్చి హిందూ ధర్మాన్ని నిలుపుకోవాలనేటువంటి వారి తపన ఇప్పుడు 90 దగ్గర పడుతున్నప్పటికీ వారి యొక్క ఆరాటం అదే. వారు రాత్రి పడుకున్న అదే ఆలోచన, ఉదయం లేచిన అదే ఆలోచన. వారి ముఖ పద్మం నుండి ఈ కార్తీక పూర్ణిమ నాడు మనం ఒక 2 వాక్యాలు వారి ద్వారా ఒక మంచి అనుగ్రహాన్ని మనందరం పొంది తరిద్దాం. స్వస్తి.